నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినిమా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా ఫీవర్ పట్టుకున్న పరిస్థితి. సో మీరు కూడా చూసే ఉంటుంటారు ఈ సినిమాని. సినిమా యాక్షన్ ఎట్లా ఉంది, డైరెక్షన్ ఎట్లా ఉంది, సన్నివేశాలు ఏ రకంగా ఉన్నాయి, ముఖ్యంగా క్లైమాక్స్ ఏ రకంగా ఉంది, ఓవరాల్గా ఓజీ సినిమా మీద మీ రివ్యూ ఏమిటి? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది థియేటర్కి వెళ్ళే వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ సినిమా. థియేటర్లో కూర్చున్న తర్వాత అది సుజిత్ సినిమా. ఓకే. అంటే తను పవన్ కళ్యాణ్ ఫ్యాను. పవన్ కళ్యాణ్ని తను ఎలా చూడాలనుకున్నాడో ఆ కోరిక తీర్చుకున్నాడు ఆయన. అంటే రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సినిమాలు ఏవి కూడా తను ఆశించినటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ని చూపించడం లేదు అనే ఒక నిస్పృహ ఏదో ఉంది అతనిలో. ఆ నిస్పృహతో ఈ సినిమా డిజైన్ చేసినట్టుగా అనిపించింది. ఒక అవకాశం దొరికింది తనకి, ఒక సినిమా చేసే అవకాశం దొరికింది, దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి అనుకుని టోటల్గా ఎలివేషన్స్ మీద వెళ్ళాడు. వెళ్ళి ప్రతి 10 నిమిషాలకి ఒక హై మూమెంట్ ఉండేలాగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాడు. ఆ డిజైనింగ్ అంతా ఇందులో కొత్త కథ, ఇందులో కొత్త పాయింట్ చర్చించటం, ఈ గొడవలు ఏవీ లేవు. అంటే టోటల్గా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అంతే. మనం అనేక గ్యాంగ్స్టర్ స్టోరీస్ చూసాం ఇంతకుముందు. మణిరత్నం గారు 2-3 ప్రయత్నాలు చేశాడు. ఈ మధ్య కాలంలోనే థక్ లైఫ్ అని ఒక సినిమా చేశాడు ఆయన. దానికి ముందు నవాబ్స్ అని ఒక ప్రయత్నం చేశాడు. నాయకుడు సినిమా గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మొదలైనటువంటి ప్రయాణం ఇది. అంటే ఈ ప్రయాణంలో చాలామంది రకరకాల ప్రయోగాలు చేశారు, కానీ ఇటీవల కాలంలో గ్యాంగ్స్టర్ సినిమాలు పెద్దగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్నటువంటి సందర్భాలు లేవు. అలాంటిది ఈ సినిమాని కనెక్ట్ చేయగలిగాడంటే తను ప్రతి సీన్ని, అంటే రొటీన్ సీనే అయినప్పటికీ దాన్ని తెర మీద చూపించేటువంటి పద్ధతి, ఆయన టెక్నికల్గా కెమెరాని వాడుకున్న పద్ధతితో మొదలుపెట్టి ఆర్టిస్టుల ప్లేస్మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగా అనుకున్నాడు తను. అది అంటే ఆ టేకింగ్లో ఫ్రెష్నెస్ వచ్చింది. పాత కథ అయినప్పటికీ తను చెప్పడంలో కొత్తదనాన్ని చూపించాడు. అది ఒక డైరెక్టర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీ. అందుకని ఇది సుజిత్ సినిమా. ఈ విజయం కూడా అతనిదే. ఒక అభిమాని తన అభిమాన హీరోతో సాధించిన విజయంగా ఓజీ సినిమాని చూడాలి. కథగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇది సెకండ్ వరల్డ్ వార్ టైము, అలాగే సమురాయిస్కి ఇంకొక దీనికి మధ్యలో జపాన్లో మొదలైనటువంటి ఒక గొడవ, మంచి చెడు పోరాటం. ఈ మంచి చెడు పోరాటంలో చెడు మంచి మీద విజయం సాధిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ విజయం సాధిస్తున్న సమయంలోనే ఒక చిన్న లీడ్ వదిలేసి అక్కడి నుంచి అది పెరిగి ఈ చెడుని చంపేస్తుంది. ఇది మనకి పురాణాల నుంచి నడుస్తున్నటువంటి ఒక ఎలిమెంట్. దాన్ని ఓపెనింగ్ షాట్గా వాడుకున్నాడు ఆయన. వాడుకుని ఒకవేళ ఈ సినిమాకి సీక్వెల్ తీయాల్సి వస్తే అక్కడి నుంచి లాగుతాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఈ వెళ్ళిపోయినటువంటి ఎలిమెంట్ ఎక్కడెక్కడ ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా. ఆ తర్వాత ఒరిజినల్ ప్రోగ్రాం ఉంటుంది, అక్కడ చెడుని అంతం చేయటం అనే కార్యక్రమం. అది బహుశా సెకండ్ పార్ట్కి తను లీడ్ అనుకుని ఉంటాడు. అందుకని ఈ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది మేబీ దీనికి సీక్వెల్ ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు అధికారికంగా అనౌన్స్ చేయలేదు, కానీ సీక్వెల్కి ఒక స్పేస్ ఉంచుకునే కంక్లూడ్ చేశాడు ఈ సినిమాని సుజిత్. అలా జపాన్లో మొదలైనటువంటి కథ ఎలా ఇండియాకి చేరింది, ఇండియాలో ఎలా పరిణామాలు, ఏ పరిణామాల్లో ఎవరెవరితో శత్రుత్వాలు వచ్చినాయి, అలాగే తనని తను నమ్ముకున్నటువంటి ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీతో తనకున్నటువంటి ఘర్షణలు, ఐక్యత, ఈ నేపథ్యంలో కొంత కుటుంబ కథా చిత్రంగా కూడా అనిపిస్తుంది ఇది. అలాగే జనరల్గా ఫ్యామిలీలో ఉండేటువంటి కొన్ని సందర్భాలు ఒక మంచి కోసం చేసే పని కూడా కొంతమందికి చెడుగా కనిపించినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ రియాక్షన్ వాళ్ళకి నిజం తెలిసినప్పుడు తల్లడిల్లిపోతారు. ఇది ఇలాంటి సున్నితమైనటువంటి కుటుంబపరమైన ఎలిమెంట్స్ని కూడా ఈ కథలోకి లాక్కొచ్చాడు ఆయన. ఈ ప్రయాణంలో తనకు విపరీతంగా అందరూ నటీనటులు సహకరించారు. అలాగే పరమహంస లాంటి ఒక టీం దొరికింది అతనికి కెమెరా డిపార్ట్మెంట్లో, డిఓపి. వీళ్ళందరూ విపరీతంగా అతని కోసం కష్టపడ్డారు. సుజిత్ కళని, సుజిత్ తన అభిమాన హీరోని తెర మీద ఎలా చూపించాలనుకున్నాడు
అలా చూపించడానికి వీళ్ళందరూ దోహదపడ్డారు, ఇంక్లూడింగ్ ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి పొలిటికల్ వార్ జరుగుతూనే ఉంటుంది. కానీ తెర మీద వాళ్ళ క్యారెక్టర్లు ఒకళ్ళ క్యారెక్టర్ని ఒకళ్ళు ఎన్హాన్స్ చేసుకునే క్యారెక్టర్లు చేశారు. ఆయన స్ట్రైచరు ఆ క్యారెక్టర్కి చాలా ఉపయోగపడింది, ప్రకాష్ రాజ్ స్ట్రైచర్. అలా ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, తెర మీద బాగా పండింది. అలాగే శ్రేయారెడ్డి పోషించినటువంటి క్యారెక్టర్, గీత క్యారెక్టర్, అది కూడా చాలా బాగుంది. అంటే చాలా ఎమోషనల్గా ఉంది, తను ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంది. ఇక మిగిలిన అర్జున్ దాస్ క్యారెక్టర్, అది కొంత చిత్రిక పట్టాడు డైరెక్టర్. అంటే దాని నుంచి ఒక ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ని డెవలప్ చేయాలని అనుకున్నాడు, అది తను బాగా పెర్ఫామ్ చేశాడు, ఓన్ చేసుకున్నాడు ఆ కాన్ఫ్లిక్ట్ని. అలాగే ఇమ్రాన్ హష్మీ, తను ఎలా చేస్తాడు ఈ క్యారెక్టర్ అంటే పవన్ కళ్యాణ్కి విలన్గా చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాడు తను కూడా. అలా ప్రతి నటుడు, ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి నటుడు, ప్రతి నటి, హీరోయిన్గా కనిపించినటువంటి అంటే ఫీమేల్ లీడ్ అంటాం మనం, ప్రియాంక మోహన్, తను అంటే ఈ కథలో కొంచెం ఒక రిలాక్సేషన్ టైంకి ఆవిడ ఉపయోగపడింది. అయితే ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా డిజైన్ చేసుంటే బాగుండేది అని అనిపించింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పూర్తి కాలం కేటాయించలేని పరిస్థితి ఒకటి ఏర్పడిపోయింది. ఆయన రాజకీయాల్లో పూర్తి కాలం వెళ్ళిపోయిన తర్వాత మొదలైన సినిమా ఇది. ఎన్నికల కంటే ముందు కొంత షూట్ అయిపోయింది, ఎన్నికల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలో కంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకి ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లోనే వీళ్ళు షూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అది కూడా ఆయన ఇచ్చిన టైంలో. దాంతో వీళ్ళకి తెలియకుండానే ఒక పరిధి ఏర్పడిపోయింది. ఆ పరిధి మేరకే అంటే ఆయన సినిమాకి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వకపోవడం వలన జరిగేటువంటి నష్టం హరిహర వీరమల్లుకు జరిగింది, ఈ సినిమాకు కూడా కొంత జరిగింది. అయితే ఆ నష్టంగా కనిపించకుండా ఉండటానికి సుజిత్ విపరీతంగా కష్టపడ్డాడు. అందుకని ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఎంత ఉంది ఆ కొలతల్లోకి వెడితే ఇబ్బంది, కానీ ఇన్ టోటల్ సినిమా ఇది పవన్ కళ్యాణ్ని ప్రతి సన్నివేశంలోనూ ఏదో పద్ధతిలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఓజీ క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఎప్పుడైతే అతని స్పేస్ అంటే ఆయన టైం తక్కువ దొరుకుతుంది అనే విషయం అర్థమైపోయిందో, ఆయన ప్రెజెన్స్ ఉన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా స్క్రీన్ ప్లే రాసుకుంటూ వెళ్ళాడు. అందుకని సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ వినిపిస్తూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటాడు, ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ టోటల్గా ఈ సినిమాకి తను ఒక జనరల్గా సినిమాల్లో ఉన్నప్పుడు ఎంత టైం కేటాయించేవాడో అంత టైము కేటాయించి ఆ డెడికేటెడ్గా వర్క్ చేసి ఉంటే ఇది డెఫినెట్గా చాలా బీభత్సమైన సినిమా అయి ఉండేది. ప్రస్తుతానికైతే అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గానే చూడాలి. పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు 100 crores రీచ్ అయినటువంటి సినిమా కూడా లేదు. రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఆడియన్స్ని ఇబ్బంది పెట్టిన సినిమాలే. భీమ్లా నాయక్ కావచ్చు, దానికి ముందు వచ్చినటువంటి వకీల్ సాబు అది కరోనా కాటు తిన్నటువంటి సినిమా. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి హరిహర వీరమల్లు డిజాస్టర్గా మిగిలింది. ఈ చేదు జ్ఞాపకాలు, అలాగే బ్రో కూడా ఆయనకేమీ పాజిటివ్గా ఉపయోగపడలేదు సినిమా. ఈ సినిమా మళ్ళీ ఒక్కసారి పాత పవన్ కళ్యాణ్ని తెర మీద గుర్తు చేయడం మాత్రమే కాదు, పాత విజయాలను కూడా గుర్తు చేశాడు సుజిత్. ఈ సినిమా డెఫినెట్గా అంటే వాళ్ళ టార్గెట్ 300 crores అంటున్నారు. ఇది పాన్ ఇండియా మార్కెట్ రిలీజ్. పాన్ ఇండియా మార్కెట్లో సుజిత్కి ఆల్రెడీ ఒక ఎంట్రీ పాస్ ఉంది. సాహో సినిమాతో తను ఒక ఎంట్రీ సాధించున్నాడు. అది కొంత ఈ సినిమాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం. అయితే హిందీలో ఇంకా రిలీజ్ అయిపోయి అక్కడి నుంచి పరిస్థితి ఏంటనేది బయటకు రాలేదు, కానీ థియేట్రికల్ రిలీజ్ ఏమిటి కండిషన్ అనేది దాని జోలికి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. కానీ ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఇది పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్కి ఏ మేరకు ఆ రెస్పాన్స్ రెవెన్యూగా కనిపిస్తుందో చూడాలి. అంటే ఈ సినిమాని సాహోతో లేకపోతే పుష్ప 2తో కంపేర్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు?
సాహో కంటే బెటర్గానే ఉంది సినిమా డెఫినెట్గా. అంటే ఎలివేషన్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఎలివేషన్స్ కాదండి, సాహోలో అది కూడా ఒక రకమైన గ్యాంగ్స్టర్ స్టోరీనే. అయితే అందులో దొంగ పోలీసు ఆట లాంటి ఒక చిన్న గేమ్ ఉంటుంది సినిమా అంతా. దానిలో కొంత ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయినటువంటి సందర్భం కూడా ఉంది. ఇందులో అలాంటిది లేదు. ఇందులో కొంచెం స్క్రీన్ ప్లే వైపు చాలా కేర్ తీసుకున్నట్టు కంపారిటివ్గా సాహోతో పోలిస్తే. సాహో తను యాక్చువల్గా అనుకున్న కథ ఒక లోకల్ మార్కెట్ కోసం అనుకున్న కథ అది. దాన్ని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో. దాంతో ఆ స్కేల్ పెరిగినప్పుడు ఆ గందరగోళం కూడా పెరిగింది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇది టోటల్గా తను చెయ్యాలి అనుకుని చేసినటువంటి సినిమా. అందుకని ఆ లూజ్ ఎండ్స్ ఎక్కడా లేవు సినిమాలో. నీట్గా తను అనుకున్న కథని అనుకున్న పద్ధతిలో అనుకున్న లెవెల్లో చేసుకుంటూ వెళ్ళాడు. అందుకని మీకు సాహో కంటే కూడా ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ప్రేక్షకుడికి కూడా ఎటువంటి అంటే ఒక వింటేజ్ హీరోతో ఈ లెవెల్లో చేయటం అనేది మామూలు విషయం కాదు. పైగా ఆయనకు ఉన్నటువంటి టైం తక్కువ. ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ లెవెల్ కంటెంట్ని బయటకు తీసుకొచ్చాడంటే అది మామూలు విషయం కాదు. అందుకని ఈ సినిమా సక్సెస్లో మెజారిటీ షేర్ అతనికే వెళ్ళాలి, సుజిత్కే వెళ్ళాలి. అంటే సినిమాలో ప్రతి సెకండ్ కూడా ఎలివేషన్స్ పాత్రతోనే ముందుకు వస్తారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. అవును, ఎలివేషన్స్ ప్రతి 10 నిమిషాలకి ఒక హైపు అలా చేసుకుంటూ అలా పెట్టుకుంటూ వెళ్ళాడు. దానికి ఉపయోగపడేటువంటి సన్నివేశాలనే షూట్ చేశాడు అతను. అందుకని అంటే పవన్ కళ్యాణ్ కనిపించకపోయినా వినిపిస్తాడు. అలా స్పేస్ తీసుకున్నాడు. ఆయన పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి. దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు అంతే. తన లోపాలని తన విజయాలుగా మార్చుకోవడం అనేది, తనకున్న ఇబ్బందుల్ని తనకి సక్సెస్ అవడానికి ఉపయోగపడేలాగా చూసుకోవటం, అది డైరెక్టర్గా అతను సాధించిన విజయం సుజిత్. అందుకని ఇది సుజిత్ సినిమా అంతే. అంటే కేజీఎఫ్తో కూడా కంపేర్ చేయొచ్చు అంటారు? లేదు, ఆ ధోరణి వేరు, ఈ ధోరణి వేరు, ఈ సినిమా వేరు. అంటే ఎక్కడా కూడా లోతులు వెళ్ళలేదు. జనరల్గా గ్యాంగ్స్టర్ సినిమా అంటే తుపాకులు, అలాగే డ్రగ్స్, స్మగ్లింగు, పోర్టు, ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అవే ఉన్నాయి ఈ సినిమాలో. అంతకుమించి కొత్త కథ ఏం కాదు ఇది. మనం పాత రోజుల్లో శివాజీ గణేశన్ గారి దీపం సినిమా నుంచి చూస్తున్నాం ఈ ధోరణి. అంటే ఎవరో కుర్రాడు ఎక్కడో తప్పిపోతాడు, అని తీసుకొచ్చి ఇంకెవరో పెంచుతారు. ఆ పెంచిన వాళ్ళ కుటుంబంతో ఇతని రిలేషను, ఈ గొడవ, ఇదే కథ. అంతకుమించి కొత్త కథ ఏం కాదు ఇది. పాత కథని కొత్తగా ఎలా చెప్పగలవు? పాత సన్నివేశం ప్రేక్షకుడికి తెలుసు ఏం జరుగుతుందో తర్వాత, కానీ తెలియనట్టుగా థియేటర్లో కూర్చోబెట్టగలగాలి. అది కమర్షియల్ డైరెక్టర్ సక్సెస్. అదే చేశాడు. ఇప్పుడు ఎన్ని పాత కథలు, ఇప్పుడు ప్రతి సినిమాకి కొత్త కథలు ఎక్కడున్నాయి? పాత కథలే కదా కొడుతోంది. ఇది ఈ జానర్లో వచ్చేటువంటి కథల్లో ఇదే కథ ఉంటుంది. ఈ జానర్తో గతంలో ఒక ప్రయోగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, పంజా అనే పేరుతో. అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి. దాంతో ఒక భయం అభిమానుల్లో ఉండింది. అయితే దీనిలో ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని అవటం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది. అందుకని ఆ భయాలన్నీ పటాపంచలు చేశాడు. సినిమా హిట్ టాక్లో ఉంది. ఇప్పుడు అది ఏ రేంజ్కి వెడుతుంది అనేది చూడాలి. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది? తమన్ బీజిఎం బాగా ఇచ్చినాడా అంటే ఏం చెప్తారు? అంటే తమనే కాదు, అసలు నేను ఇందాకే చెప్పాను, డిఓపి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి టెక్నీషియన్ను సుజిత్ కళని నిజం చేయాలి అనే తపనతో పనిచేశారు. తమన్ కూడా ఆ తపనతోనే పనిచేశాడు. అది కనిపించింది తెర మీద. అయితే చాలా థియేటర్లలో అభిమానుల హోరుతో కొంత ఆడియన్స్కి అది ప్రాపర్గా కనెక్ట్ కాలేదు, కానీ మల్టీప్లెక్స్ల్లో బాగానే ఎంజాయ్ చేశారు జనాలు. ఇప్పుడు RRR కానీ లేకపోతే బాహుబలి కానీ పుష్ప సినిమాలకు వచ్చిన క్రేజ్ ఓజీ సినిమాకు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? క్రేజ్ అంటే ఆల్రెడీ థియేటర్లకి ఆడియన్స్ని పుల్ చేయటం, ఆ ఏరియాలో సక్సెస్ అయిపోయాడు ఆయన. అయితే మార్కెట్ వైజ్ ఏమిటి పరిస్థితి అనేది తేలాల్సి ఉంది. ఓకే, హిందీ మార్కెట్లో ఒక సక్సెస్ సాధించడం ద్వారా పుష్ప అనేది ఒక మార్క్ క్రియేట్ చేయగలిగింది. ఈ సినిమా అటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి. అందుకని ఇది ప్రయోగమే.
పాన్ ఇండియా మార్కెట్లో పవన్ కళ్యాణ్తో చేసినటువంటి ప్రయోగం. దానికి సంబంధించి మనం ఇంకొక 2 రోజులు పోతే కానీ క్లియర్గా చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇప్పటివరకు సాధించిన వసూళ్ళని దాటి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది ఈ సినిమా. ఓకే, ఇప్పుడు ప్రీ సేల్స్కి 100 కోట్లు వచ్చాయి అంటున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు ఏ రకంగా వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళ టార్గెట్ 300 కోట్లు అండి. వాళ్ళు పెద్ద భారీ ఇవేమీ పెట్టుకోలేదు. 250 కోట్లు బడ్జెట్ అని చెప్తున్నారు. ఒక 50 కోట్ల ప్రాఫిట్లో మేము బయటకు వెళ్ళిపోయినా చాలు అంటున్నాడు ఆయన. అంటే మనకి సౌత్ మార్కెట్లో సినిమా సక్సెస్ అయినా కానీ ఏ మేరకు పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించినా కానీ కనీసం 400కి ఎడుతుంది ఒక పెద్ద హీరో సినిమా అనేది ఒక అంచనా ఉంది. సో ఇది ఏమైనా 400కి వెళ్ళి ఈ 300 కంటే బెటర్ ఫిగర్ని నమోదు చేస్తుందా అనేది చూడాలి. అభిమానులు భుజాల మీద మోస్తున్నారు సినిమాని. వాళ్ళు ఓన్ చేసుకోవడానికి తగిన కంటెంట్ ఉంది దానిలో. కాబట్టి ఆ మేరకు సినిమా మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.